కంపెనీలో బాగా చేశాడు కాబట్టి ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ గా సినిమా ఒకటి చేశాడు ముందు. ఈ సినిమాతో మంచి బ్రేక్ రావాలని చెప్పి ఒక పెద్ద నిర్మాత అవ్వాలని చెప్పి కోరుకుంటూ మంచి ప్రాఫిట్ సంపాదించి ఈ సినిమాలో పెద్ద నిర్మాత అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఆశిస్తూ ఈ సినిమా గురించి వచ్చాను. అట్లాగే తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటాను. ఒక ప్రొడ్యూసర్ కి ఎంతైనా డబ్బింగ్ సినిమా చేసినప్పుడు ప్రాఫిట్స్ వస్తే చాలా హ్యాపీగా ఇంకో సినిమా కనీసం చిన్న సినిమా చేయడానికి అతనికి ఉత్సాహం ఉంటుంది. అతనికి ఈ సినిమా ఇంకో సినిమా చేయడానికి ఉత్సాహంగా అనిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన జానీకి, శ్రీనివాస్ కి థ్యాంక్స్ చెప్తూ ఈ యూనిట్ అందరికీ మంచి సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. థ్యాంక్ యూ. డెఫినెట్ గా ఈ 4 ఫ్రెండ్స్ అనే దగ్గర ఈ శ్రీను అండ్ జానీ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ లాగా కంటిన్యూగా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లాలని, వీళ్ళు రెగ్యులర్ గా తెలుగు సినిమాలు స్ట్రైట్ సినిమాలు చేయాలని, ఆ సినిమాలు చేయడానికి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ఈ డబ్బులు బాగా పనికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆర్ఏ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద జానీ గారు అందిస్తున్నటువంటి 4 ఫ్రెండ్స్ ఆడియో రిలీజ్ సందర్భంగా ఇచ్చేసిన అందరికీ నమస్కారం. కమల్ హాసన్ సినిమా అంటేనే జనరల్ గా కొంచెం ఒక రకమైన యాంగ్జైటీ ఉంటుందండి. స్పెషల్ ఆడియన్స్ ఉంటారు కమల్ హాసన్ గారి సినిమాలు చూడటానికి. దాదాపు వారి నటించిన ప్రతి సినిమా కూడా తెలుగులోకి డబ్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఎందుకు మిస్ అయిందో కానీ ఈ సందర్భంగా జానీ గారు తీసుకొచ్చి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు వారికి నా విషెస్ తెలియజేస్తున్నాను. సాంగ్స్ చూసాము, చాలా ఇంప్రెసివ్ గా అనిపించాయి, ప్లెజెంట్ గా ఉన్నాయండి సాంగ్స్. కమల్ హాసన్ అంటేనే కొంచెం ఎంటర్టైన్మెంట్ తో యాక్షన్, పెర్ఫార్మెన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. అవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఈ సినిమాలో. ఎంటర్టైన్మెంట్ గా, మ్యూజికల్ గా తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఆర్ఏ ప్రొడక్షన్స్ 4 ఫ్రెండ్స్. జానీ ఒక 10 years గా తెలుసు నాకు. చాలా ట్రై చేస్తూ ఉన్నాడు ప్రొడ్యూసర్ అవ్వాలని, అయ్యాడు. అదే ఒక కమల్ హాసన్ గారు లాంటి సినిమా తవ్వడం అనేది నిజంగా చాలా లక్. అలానే శ్రీనివాస్ గారు కూడా మంచి ఫ్రెండ్ నాకు. సో జానీ గారి కన్నా కళలు ఈ సినిమా ద్వారా అయ్యి నెక్స్ట్ స్ట్రైట్ సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ జానీ భాయ్. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. ఆడియో రిలీజ్ అయింది అండ్ ఆడియో కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ ట్రైలర్స్ చూసాం. ట్రైలర్స్ ఆబ్వియస్ గా వెరీ నైస్ ట్రైలర్స్ అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఐ హోప్ దట్ దిస్ ఫిల్మ్ becomes a big success. Thank you very much. ఈ సినిమా అంటే మలయాళంలో పెద్ద సక్సెస్ అయిందా లేదా అన్న సంగతి కూడా నాకు తెలియదు. బట్ కమల్ హాసన్ గారు సినిమా చేశారు అన్నదే ఒక పెద్ద బ్రాండ్ అది. సో నేనైతే ఐఎమ్ వెయిటింగ్ టు వాచ్ దిస్ ఫిల్మ్. ఇది తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న జానీ గారికి నిజంగా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ ఐ కంగ్రాచులేట్ హిమ్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఇది పెద్ద సక్సెస్ అవ్వాలి, ఆడియన్స్ చూసి మంచి రెస్పాన్స్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నాకు మంచి సక్సెస్ ఇవ్వాలనేసి, అందరు నా ఆశీర్వదించాలనేసి ఎంత తరపు తెలియజేస్తున్నాను.